జై తెలంగాణ. జై జై తెలంగాణ. నా పేరు ఎస్డిటి హుసేన్. 2001 నుంచి ఉద్యమంలో పాల్గొని 14 వరకు కేసీఆర్కి అండదండగా నిలబడ్డాము. ఉద్యమ నాయకులుగా మమ్మల్ని తీర్చిదిద్దింది కూడా అతనే. మేము ప్రైవేట్ కంపెనీలో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే మీరు కొంతమంది వెనుక ఉండి సహాయం చేయండి, కొంతమంది రోడ్డు మీదకి వచ్చి సహాయం చేయండి అంటే నేను ఒక నవభారత్ లాంటి కంపెనీలో ఒక హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ కూడా అండదండగా ఉండి ఇక్కడ ఉన్న ఉద్యమ నాయకులకు స్ఫూర్తిగా ఉంటూ తెలంగాణ దేనికోసం కావాలి, దాని అవసరం ఏంటి అనేది అందరికీ తెలియపరుస్తూ నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయి ఈ రోజుకి చెట్టుకోకడు పొట్టుకోకడు ఉద్యమకారుడు తిరుగుతున్నాడు అంటే దీనికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? కేటీఆర్ కాదా? కవిత కాదా? వీళ్ళంతా కుటుంబ పాలన చేసుకుంటూ మొన్న రోడ్డు మీద పడేసి వాళ్ళు ఆడ దీక్షలు చేస్తుంటే 29 దీక్ష చేశాను. ఆ దీక్ష నువ్వు ఒకడే దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందా? వేరే వాళ్ళు అంతా పడుకున్నారా? వేరేవంతా చేదోడు వాడు లేకుండా రోడ్డు మీద రాకపోవడం వల్ల అయిందా? మేమంతా ఉద్యమ నాయకులం లేకపోతే ఉద్యమం వచ్చేదా నీకు? ఇలాంటి ఎన్నో సమస్యలు చెప్పుకుంటుంటే ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు 1 ఇయర్ కావస్తుంది. మేము ఏం చెప్తున్నాము? ఒక రాష్ట్రాన్ని రాసేయమంటున్నామా, లేకుంటే ఏమన్నా మాకు కోట్లు అప్పచెప్పమంటున్నామా? మేము చెప్తున్నది ఏంటి? ఒక బోర్డు పెట్టండి. ఉద్యమకారుల నష్టపోయిన ఉద్యమకారుల పిల్లలకు కానీ వాళ్ళకు ఇన్ని రోజులు అయిపోయింది, చాలామందికి సొంత ఇంటి స్థలాలు లేవు, ఇళ్ళు లేవు. అలాంటి వాళ్ళకి ఇల్లు కల్పించండి. 24 సంవత్సరాలు అయిపోయింది, చాలామంది ముసలోళ్ళు అయిపోయారు, చచ్చిపోయారు. 1200 మంది తెలంగాణ మీద వాళ్ళ పేలాలు ఏరుకొని తింటున్నావు నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది వయసు అయిపోయి చచ్చిపోయారు, దీనికి వస్తున్నారు. ఇంకా ఎప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అండదండగా ఉంటూ 250 గజాల ప్లాట్ అని వాళ్ళ డిమాండ్స్ అని చేస్తామని మాట ఇచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు, కూనంనేని సాంబశివరావు గారు ఇచ్చారు, అందరు మంత్రులు ఇచ్చారు. కానీ మాకేం ఒరగలేదు. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మా యొక్క బాధలు గుర్తించి ఇచ్చేస్తారండి. నా తోటి వచ్చిన సహచర ఉద్యమకారులు స్వాగతం పలుకుతూ దీంతో పాటు జయప్రదంగా భద్రాచలం నుంచి మళ్ళీ సూర్యాపేట బయదాకా అడుగడుగున వాళ్ళను సహాయపడతారని తోటి ఉద్యమకారులు చేస్తూ నా యొక్క ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. జై ధన్యవాదాలు. మాకు పూర్తి స్థాయిలో స్వాగతం పలికి మాకు అట్లాగే నైట్ పడుకోవడానికి బస కూడా ఏర్పాటు చేసి